అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న రాములు అనే వృద్ధుడిని కుటుంబ చెంతకు చేర్చింది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. వివరాల్లోకి వెళితే కొన్ని రోజుల నుంచి అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న రాములు అనే ఈ అభాగ్యుడిని తీసుకువెళ్లేందుకు వాళ్ళ కుటుంబ సభ్యులు రక్షణాలయానికి వచ్చారు. రాములను చూసిన కుటుంబ సభ్యులు ఇక్కడికి ఎలా వచ్చావని అడిగితే గుర్తులేదు అన్నాడు. ఈ సందర్భంగా రాములు బావ సత్యనారాయణ మాట్లాడుతూ హైదరాబాద్ మణికొండకు పెళ్లికి వచ్చామని అక్కడి నుంచి తప్పిపోయాడు అని అన్నాడు. నా పేరు బంటు సత్యనారాయణ. మా బావ చక్రాల రాములు ఇక్కడ మణికొండకు పెళ్లికంటే వచ్చిండు. వచ్చి తర్వాత పెళ్లి చేసిండు. తర్వాత డిన్నర్ కూడా అయిపోయింది. తెల్లారి నుండి నైట్ పొద్దున్నే ఎవరికి అంటే ఆయన మస్తిష్కం ఎట్లా ఉందేమో ఎవరు చెప్పకుండా బయటకు వచ్చేసిండు. మా అమ్మాయి అమ్మా నాన్న అనాథాశ్రమం వీడియోలు చూస్తుండగా రాములు వీడియో కంటపడిందని వెంటనే ఆశ్రమ నంబర్లకు ఫోన్ చేసి తీసుకెళ్లేందుకు వచ్చామని అన్నారు. యూట్యూబ్ లో మీ ఛానల్ ను సర్చింగ్ చేస్తుంటే ఈ విధంగా మాకు ఈ వ్యక్తి కనబడ్డాడు. కనంటే కార్లకెళ్ళి తీస్తుంటే సేమ్ మా బావనే మా అన్ననే అని చెప్పి మా అందరికీ కూడా వాట్సాప్ పెట్టేసింది ఈ ఛానల్ గ్రూప్. చూస్తే కరెక్టే ఉంది. ఈ ఛానల్లో మీ కూడా స్క్రోలింగ్ మీ నంబర్లు ఉన్నాయి. ఆ నంబర్కి మేము కూడా ఫోన్ చేసినాం. సార్ ఇట్లా పలానా వ్యక్తి రాములు మా వ్యక్తే అక్కడ నుండి మేము వస్తాము, మేము మీకు అప్రోచ్ అవుతామని చెప్పినట్టు. వృద్ధాప్య సమస్యల వలన తప్పిపోయిన మా బావకు రక్షణనిచ్చి తిరిగి మాకు అప్పగించినందుకు ఆశ్రమానికి ధన్యవాదాలు తెలిపారు. అంటే ఈ అనాథ ఆశ్రమం ఎంతో మంది యొక్క జీవితాలను మెరుగుపరుస్తుంది. తర్వాత ఒక ఆశ్రమం ఇస్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేమైతే ఇక్కడ వచ్చినందుకు. ఎందుకంటే ఎక్కడో మారుమూల గ్రామాలకు వెళ్ళి కూడా వచ్చి ఇక్కడ వచ్చి వాళ్ళకు సేవ చేస్తున్నందుకు ఐఎమ్ చాలా హ్యాపీ. ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని ఇంకా అభివృద్ధి చెందుతూ అందరినీ ఆదుకోవాలని కూడా మేము కోరుకుంటున్నాం. అనాథాశ్రమంలో వ్యవస్థకు యజమానులందరూ కూడా మేము కృతజ్ఞత తెలుపుతున్నాం, ధన్యవాదాలు తెలుపుతున్నాం. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నట్లు హామీ పత్రాలపై సంతకం చేయించుకున్నారు ఆశ్రమ సిబ్బంది. ఈ సందర్భంగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్ర దర్శనం చేసుకుని స్వామివారి ఆశీస్సులు పొంది ప్రతిరోజు 7 గంటలకు జరిగే గంగా హారతిని వీక్షించి సంతోషంగా ఇంటికి బయలుదేరారు.